హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సోమరెడ్డి. ఈరోజు మనము పైథాన్లో ఉన్న ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫాలో సమ్ స్టెప్స్ ఆఫ్ పైథాన్ ప్రోగ్రామ్ ఎక్సర్సైజ్ నెంబర్ 1. I will explain of exercise 1. Letter 6 programs are there. I will explain what is those programs. Okay. Now, first program, write a Python program to convert cells to the Faraday cells. అంటే దీని అర్థం ఏంటలేదు, ఒక సెల్స్ నుండి అంటే టెంపరేచర్ని ఇంకో ఫారెన్స్ టెంపరేచర్లో మార్చడానికి ఎలా యూజ్ చేయొచ్చు అండ్ పైథాన్ ప్రోగ్రామ్ ఎలాగా యూజ్ చేసి రన్ చేయొచ్చు అని అర్థం అనమాట. ఈ ప్రోగ్రామ్ మనకి మ్యాక్స్ ఎక్కువ 2 months రావడానికి ట్రై చేస్తుంది ఎక్కువ. చూడండి, మనం ఎఫ్ఎన్ ఇచ్చాం కదా, ఎఫ్ఎన్ కాదు ఏదైనా ఎట్టుకోవచ్చు. ఓకేనా. ఎఫ్ ఈక్వల్ టు ఇంటి ఇన్పుట్ ఇవ్వాలన్నమాట. ఇంటి అనేది ఒక ఇంటీజర్, ఇన్పుట్ అనేది మనం ఒక వాల్యూ పెడుతున్నాం కాబట్టి అదొక ప్రాసెస్ అనమాట. ఓకేనా. ఎంటర్ ద వాల్యూ ఆఫ్ ఎఫ్ అనమాట. ఓకేనా. మనం దీన్నే మళ్ళీ ప్రింట్ చేయమని చెప్తున్నాం ఎఫ్ అనేది. ఓకేనా. మనం ఇప్పుడు సి ఈక్వల్ టు ఏదో ఫార్ములా అనమాట. 0.55 ఇంటూ ఎఫ్ మైనస్ 33 ఏదో ఫార్ములా. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రింట్ సి అంటే ఏంటి, ఇదిగోండి ఫార్ములా ఎఫ్ అంటే దీన్ని కాల్ చేస్తుంది కాబట్టి ఇందులో ఉన్న దీన్ని ఒక అవుట్పుట్ ఎలాగొస్తుందో చూసి చెప్తాను. కానీ ఫస్ట్ అవుట్పుట్ ఇది కాదు, ఒక్క నిమిషం ఆగండి. ఇవ్వండి, ఇక్కడ నేను ఎఫ్ ఈక్వల్ టు 52 అని ఇచ్చాను. ఇక్కడ ఫార్సెన్స్లో మారిన తర్వాత 11.0 అయింది అనమాట. ఇలాగా ప్రోగ్రామ్స్ అవుతుంటాయి. ఇప్పుడు మనం ఇంకో 2 క్వశ్చన్స్ చూస్తున్నాము. డెమోన్స్ట్రేట్ ద పైథాన్ స్క్రిప్ట్ బై రన్నింగ్ ఇన్ ఇంటరాక్టివ్ అండ్ స్క్రిప్ట్ మోడ్. ఈ ప్రోగ్రామ్ ఎలాగంటే ఇంటీజర్స్ వేరియబుల్స్ అంటే పేర్లు కలిపి మళ్ళీ అంకెలు కలిపి ఒక అవుట్పుట్ ఎలా వస్తుందని చెప్పి అనమాట దీని అర్థము. మనం ప్రింట్ హెలో ఇచ్చాము, ప్రింట్ వెల్కమ్ టు అవర్ కాలేజ్ ఇచ్చాము, మళ్ళీ ఇంటీజర్ ఏ ఈక్వల్ టు 3 ఇచ్చాము, బి ఈక్వల్ టు 7 ఇచ్చాము, మళ్ళీ ప్రింట్ ఏ ప్లస్ బి ఇచ్చాము, ప్రింట్ 10+20 ఇచ్చా. మనకి ప్రింట్ అసలు అయితే ప్రింట్ లైట్ ఇచ్చాము, వస్తాయి అనమాట అవుట్పుట్ అనేది. మ్యాక్సిమం అవే వస్తాయి కాబట్టి ప్రింట్ హలో వస్తుంది, వెల్కమ్ టు అవర్ కాలేజ్ వస్తుంది. ఏ ప్లస్ అంటే 3+2 10 వస్తుంది, 10+20 30 వస్తుంది. చూద్దాం అవుట్పుట్ రేట్ వచ్చిందా. దాకా నేను చెప్పిన హలో వర్డ్ వెల్కమ్ టు అవర్ కాలేజ్ వచ్చింది. నేను చెప్పినట్టుగా అవుట్పుట్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ రైట్ పైథాన్ ప్రోగ్రామ్ టు స్క్రిప్ట్ అండ్ రీడ్ యూజ్ ఇన్పుట్ అండ్ డిస్ప్లే యూజింగ్ ప్రింట్ ఫంక్షన్. ఇక్కడ ఒక ఫంక్షన్ ఇచ్చారనమాట. అక్కడ ఏబి వాల్యూస్ ఎంటర్ చేయాలి, తర్వాత సీక్వల్ ఎడిషన్ చేయడం అనమాట. ఇది మనం ఎలాగైనా రాయొచ్చు. నేను ఈ లాజిక్ ఉపయోగించాను, సీక్వల్ ఏ ప్లస్ ఇచ్చాను. మీరు వేరేలో కూడా రాయొచ్చు అనమాట. నేను ఎంత పెద్ద అంత ఎక్కువ రాస్తాను కదా. సమ్ ఎంటర్ అంటే అవసరం లేదు, డైరెక్ట్ ఏబి వాల్యూస్ అలా కూడా ఇచ్చుకోవచ్చు. అండ్ ఇందులో డిఫరెంట్ ఇంకేటట్టు టైప్ వాల్యూ అనమాట. ప్రింట్ టైప్ వాల్యూ నేను చెప్పి 2 marks రావచ్చు, ఒకసారి 4 marks కూడా రావచ్చు. చూద్దాం. ఒకళ్ళు రాస్తే నేను 2 marks రాశాను, 5 marks కూడా రాశాను ఆన్సర్ని. మరి ఇందులో టైప్ కూడా రాశాను. ఇక్కడ ఇందులో ప్రింట్ టైప్ అనమాట. అసలు ఏబి అసలు ఏ టైప్ అని అట్లా అవుట్పుట్ చూద్దాం ఒకసారి. ఇవ్వండి అవుట్పుట్. ఎంటర్ 5 ఇచ్చానంటే ఏ వాల్యూ 2 ఇచ్చాను, బి వాల్యూ 5 ఇచ్చాను. అయితే సమ్ ఆఫ్ ది ఏబి 7 అయింది. అయితే అట్లా అట్లా టైప్ ఏంటంటే క్లాస్ ఇంటూ క్లాస్ ఇంటూ చెప్పాను కదా, అట్లా టైప్ అనమాట అవి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Python product calculate some friends ఆఫ్ సర్కిల్ అనమాట.
దీని వాల్యూ ఏంటంటే ఇప్పుడు మనం ఒక బాక్స్ తీసుకుని దాని మీద ఉన్న వాల్యూ అంటే టూ ఈ ఫార్ములా గుర్తుందా, సర్కిల్ ఫార్ములా సెంటర్ పాయింట్ అంటే తీస్తారు 2 ఇంటూ పై ఇంటూ ఆర్ స్క్వేర్ అనమాట దాని ఫార్ములా. దాన్ని ఇక్కడ మనం పై వాల్యూని 3.4 కింద రాసుకుంటాం. మన ప్రోగ్రాంలో పై వాల్యూని డైరెక్ట్గా ఇవ్వాలన్నమాట కాబట్టి 3.4 అని ఇచ్చాము. చూడండి ఇది కూడా మ్యాథ్స్ ఇది కూడా ఇస్తారు 2 మార్క్స్కి. దీని ఆన్సర్ చూద్దాం. సారీ చూడండి ఎంటర్ ఆర్ వాల్యూ ఏమో 2 ఇచ్చాను. ఇక్కడ ఫ్లోట్ వాల్యూస్ వచ్చింది 12.56 దీని అవుట్పుట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. స్వాప్ అనమాట. ఇక్కడ మన వితౌట్ స్వాప్ ఉంటుంది. వితౌట్ యూజ్ స్వాప్ టెంపరీ వేరియబుల్స్ అంటే వీటిని ఎలా యూజ్ చేయొచ్చు అంటే కొన్ని ఉంటాయి, స్టెప్ అలా ఉంటాయి అనమాట. ఇక్కడ మనం వితౌట్ యూజింగ్ టెంపరీ వాల్యూస్. టెంపరీ అంటే ఒక మొత్తం మూడు వాల్యూస్ తీసుకుంటే ఒక వాల్యూ ఖాళీ ఉంచుకో మిగతా రెండింటిలో నింపుకో స్వాప్ చేయొచ్చు. ఇప్పుడు స్వాప్ చేస్తున్నాం కదా, స్వాప్ చేయడానికి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అయితే పైథాన్ ప్రోగ్రామ్ టు స్వాప్ 2 నెంబర్స్ వితౌట్ యూజింగ్ టెంపరీ వేరియబుల్స్. ఒక టెంపరీ యూజ్ చేయకుండా మనం స్వాప్ చేయడం అనమాట. ఏదైతే ఏ వాల్యూ బి వాల్యూ ఇచ్చాను, తర్వాత ఇక్కడ ఏ++ ఇచ్చాను, B=A ఇచ్చాను, మీకు ప్రింట్ ఇచ్చాను చూసారు, ఏ బి వాల్యూ ప్రింట్ చేయమని ఇచ్చాను. అయితే దీని అవుట్పుట్ ఎలా వస్తుందంటే చూపిస్తాను అండి. ఇవ్వండి ఇక్కడ 2 5 ఇచ్చింది, 5 2 అవుతాయి. ఇవ్వండి అది ఓకేనా. నెక్స్ట్ స్టెప్ చూస్తున్నాము. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ చూడండి. రైట్ పైథాన్ ప్రోగ్రామ్ స్క్రిప్ట్ మేక్ యూజ్ ఫర్ కన్వర్షన్ ఫంక్షన్ అనమాట. వాల్యూ ఇచ్చి దాని ఫ్లోట్, కాంప్లెక్స్, స్ట్రింగ్, బూలియన్ ఎక్స్ప్రెషన్ ఏమైనా ప్రింట్ చేయాలి. ఫ్లోట్ అంటే పాయింట్స్ అంటే 2.5 పాయింట్స్. కాంప్లెక్స్ నెంబర్ ఫిక్స్ చేసి వచ్చేది. స్ట్రింగ్ అంటే ఒక నేమ్ స్టేప్ అనమాట. బూలియన్ ఎక్స్ప్రెషన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అనమాట. చూద్దాం దీని అవుట్పుట్ ఎలా ఉందో. ఇవ్వండి ఫ్లోట్, కాంప్లెక్స్, బూలియన్ ఎక్స్ప్రెషన్ ఓకేనా, ఇవన్నమాట. ఇక్కడ లాజిక్ ఆపరేటర్ ఈ క్వశ్చన్లోనే చూడండి, లాజిక్ ఆపరేటర్ అనేది ఉపయోగించనమాట. లాజిక్ ఆపరేషన్ అనేది ఎలా ఉపయోగపడింది చూడండి. ఏ కంటే ఏ అనేది బి కంటే ఎక్కువ, బి ఏ మళ్ళీ అండ్ ఏ కంటే బి ఎక్కువ అని రెండు ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాను. మళ్ళీ ప్రింట్లోని ఏ ఆర్ బి ఇచ్చాను. మళ్ళీ ప్రింట్లోనే బి అంటే ఏలో బి నాట్ ఇచ్చాను, ఎన్ని బి లేదు ఇచ్చాను. దీని అవుట్పుట్ చూపిస్తాను చూడండి వచ్చింది. ఎంటర్ బి ఇచ్చిన ఫాల్స్, 2 ఆన్సర్ ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. బిట్ వేజ్ ఆపరేటర్ అంటే గ్రేటర్ ఇప్పుడు చూడండి, నేను ఏ వాల్యూకు కంటే 2 ఎక్కువ ఇచ్చాను, మళ్ళీ 2 అనేది ఎక్కువ ఇచ్చాను, మళ్ళీ గ్రేటర్ లెస్ దాన్ని 2 ఇచ్చాను, మళ్ళీ అండ్ బై నెగేషన్ కూడా ఇందులో ఆపరేషన్ చూసారు సేమ్ అలాగే. కానీ ఇక్కడ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అనేది ఎక్స్ట్రా ఇచ్చాను. దీని అవుట్పుట్ ఎలా కొంచెం చూద్దాం. ఇదని చూడండి ఫ్రెండ్స్,
2 3 5 ఇచ్చాను, 12 వచ్చింది, 0 వచ్చింది, 1 2 0.5 6. ఓకేనా, లాజిక్ ఆపరేషన్ అనమాట. ఇవి మనం ప్రాక్టీస్ చేసే బట్టి వస్తుంటాయి. లాజిక్ అనేది మనం కూడా రాయొచ్చు. ప్రోగ్రామ్ ఐడెంటిటీ ఆపరేషన్ అనమాట. 3 ఇచ్చాను, ఐడెంటిటీ ఆపరేటర్స్ అనమాట. ఐడెంటిటీ ఆపరేటర్స్ ఎలాగంటే ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 1 2 3 4 ఇచ్చి ఎక్స్ నేను ఇంకోసారి ప్రింట్ ఇచ్చి ఎక్స్ ఈక్వల్ టు ఇస్తే అందులో ఉన్న వాల్యూస్ ప్రింట్ అవుతాయి, వేరే ప్రింట్ అవ్వాలి వాళ్ళకనమాట. చూపిస్తాను చూడండి దీని అవుట్పుట్ ఎలా ఉందా. ఇవ్వండి, ప్రింట్ 2 5 2 ఫాల్స్ 2 ఇచ్చాడు. అంతే ఫ్రెండ్స్. మీకు ఇంకా ఎందులోనైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇఫ్ యూ వాంట్ ఇంట్రెస్ట్ మై వీడియోస్, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ follow me in Insta. Is also bonus. Thank you friends. Bye.